మనకి 29 మార్చి 2025 సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది. ఆ రోజే మనకి అమావాస్య, తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఆ మర్నాడే ఉగాది. ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటమి వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి. అంతా కూడా అన్ని రాశుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది. ఇంకా భయపెట్టేస్తున్నారనమాట. మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది. అదే అక్రమ సంబంధాల రుగ్మత. అదొక రోగం అది. ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లీగల్లీ మ్యారీడ్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి, ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది. ఇక భర్త హెరాస్మెంట్ వల్ల, అత్తగారుల హెరాస్మెంట్ వల్ల, భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, ఆదాయాలు లేకపోవడం వల్ల చాణక్యుడు చెప్పాడనమాట, అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని, ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని. మరి భార్య దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, భర్తలు మరుదులు ఉంటారు, మరుదులను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు, సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి. అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్గా చాణక్యుడు చెప్పాడు. అంటే ఎప్పుడు చూడండి చాలామంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యలను వేధిస్తూ ఉంటారనమాట. ఇక ఈ వీడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే. అండ్ ఇప్పుడు ఒక పెద్ద అరే బాబు వెళ్ళి చదువుకోరా నాయన, నువ్వు ఫారెన్లో మాస్టర్స్ చేసుకోరా అని తల్లిదండ్రులు డబ్బులు పాపం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నాను గురువుగారు, నాకు రిలేషన్ పెట్టుకున్నాను, ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి గురువుగారు డైవర్స్ అయిపోయిందని, ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి, మరి ఇప్పుడు చెప్పిందండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారంటే 2 సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయిని, వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది, తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాడు. ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా వాడిని నమ్ముతానే ఉంటుంది. తర్వాత ఇంకొకటి లండన్లో, మరి ఏమండి మరి నాకు భర్త వదిలేశాడండి, నేను ఇంకా పిల్లలు కలగలేదు, అయితే లండన్లో జాబ్ చేయడానికి వచ్చాను, వచ్చినాడు వాడి రూమ్లో వాడు ఉండొచ్చు కదా, వాడు ఒకడు తగిలాడు అనమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి మనకి కబుర్లు చెప్తారంతే. ఫారెన్లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు. అక్కడంతా తెలియనటువంటి అమాయకులు ఎవరు అంటే పాపం ఇండియన్సే అనమాట. అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు, ఈ వీళ్ళకి తెలుసు అనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు. అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు, కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి, డేటింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే, పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ నేను చేసుకున్నాను, వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి అంటూ వీడుకుంటున్నాడు. ఓల్డ్ ఆలోచనలు, 7 సంవత్సరాల డిఫరెన్స్ అంటే మొగుడికి దానికి ఓల్డ్ ఆలోచనలట. ఈ విధంగా నా సమాన వయస్కులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను, అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని ఈడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ గాడు, ఈమె ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఈ ఇన్ఎక్స్పీరియన్స్ గాళ్ళు ఇద్దరు కలిసి తిరుగుతారనమాట. భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు. భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు. ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది, లర్న్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి, వాళ్ళు చేసేటటువంటి పనులకి, మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి. ఇది కలియుగం. ఇక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జగద్గురువులు చెప్పారు, వచ్చేసింది ఇది కామ యుగం, ఇది అయిపోయింది. మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు, కన్ఫ్యూజన్స్లోకి, ఇన్ఫాక్చుయేషన్లోకి వెళ్ళిపోతున్నారు. చదువుకోండి రా బాబు అంటే ప్రేమ, ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడాలు. అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది. ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు మహిమ అని మరి ఇవన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని తెలుస్తున్నాయి అనమాట. 0.0001%
తెలుస్తున్నాయి. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదివరకు పెళ్ళంటే ఒక పెళ్లి. ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చేసానని మళ్ళీ రెండో పెళ్లి. వాడికిచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి. పోనీ మొగుడు చచ్చిపోయి ఏదో కర్మన జరిగిందంటే ఒక అర్థం పర్థం ఉంది రెండో పెళ్లి చేసుకున్నానంటే. కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అనంటే కామయుగం. మరి కామాతురాణా నలజ్జా నభయం. సిగ్గు శరం ఉండదనమాట. దరిద్రులు. మగాళ్ళు లేరు, ఆడోళ్ళు లేరు. ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు. శంకిని, పద్మిని ఇలా ఉంటారు కదా! అందరూ చేయరు. ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారనమాట. వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు ఇక. బిడ్డలను చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం, ప్రియుడి కోసం. ప్రియుడితో కలిపేసి మడల చేయించేసిన పెళ్ళం. వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మూటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు భార్యల్ని. ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అనంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది. ఇది అష్టగ్రహ కూటమి వల్ల వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నాయి 12 రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి. ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా? మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం. అక్రమ సంబంధం అండి? అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు? అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయమేస్తుందండి. మీరు చెప్పేవన్నీ నిజాలే. కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు. అవి కొంచెం ఎబ్బెట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి. అరే బాబు ఎక్కడున్నావురా నాయన పంతులు? ఇప్పుడు కాలం కామయుగంలో ఉన్నావురా నాయన. ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయకు. మొత్తం అందరికీ తెలుసు. అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు. యాప్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, వీడియోలు. దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషనే పెట్టాలరా బాబు నాయన. ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణిచివేయడానికి, ఐరన్ లెక్కతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో ఏదైనా సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చు. మరి ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు? అష్టగ్రహ కూటాలు, షష్టగ్రహ కూటాలు, సప్తమ గ్రహ కూటాలు వచ్చినప్పుడు ఉత్పాతాలు చెప్పేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు జనాలు. ఇదని అదని. కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు. మరి అవదా? గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగమేనా అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అనే అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు? అక్రమ సంబంధాలు పెట్టుకోరా? భార్య గయ్యాళిగా అయిపోదా? మొగుడిని సాధించదా? కలత్రకారకుడు రాహుతో చండాలత్వం పెట్టినప్పుడు వీడు పెళ్లి చూపులు ఒకటి చూసుకుని పెళ్లిపీటల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపీటల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా. పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం మనం పోలీస్ స్టేషన్ లో కేసులు కనుక చూసుకుంటే వై ఆర్ యూ నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్? ఎందుకు మరి భయోత్పాతాలు ఎలా జరిగిపోతాయి, ఆ రాశులు జరిగిపోతాయి వచ్చి ఆపుతావా పంతులు గారు? కాబట్టి ఈ విధంగా మనకి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపుటి. షష్టగ్రహ కూటమి ఏం జరుగుతున్నాయండి మనకి? బుధ, శుక్ర, రాహు, తర్వాత శని అండ్ రవి. ఇవ్వండి ఒక మీన రాశిలోకి వస్తుంది. ఇక ఈ యొక్క బుధుడు వచ్చేసరికి మనకి కేతు వచ్చేసరికి కన్యా రాశిలో ఉన్నాడండి. కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోయాడండి. ఓకే, March 29కి ఇంకా ఏం జరగలేదు కాబట్టి 6 గ్రహాలు మనకి అన్ని కూడా అక్కడ ఉన్నప్పుడు 5 గ్రహాలు బుధ, శుక్ర, రాహు, తర్వాత శని, రవి గ్రహాలు మీనరాశిలోను, మరి కేతు ఒక్కడే ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం, ఒకే యాక్సెస్ లోకి 6 ప్లానెట్స్ రావడం, ఒకే అలైన్మెంట్ కలిగి ఉండడం వల్ల షష్టగ్రహ కూటంగా అనేకమైనటువంటి ఉత్పాతాలు తీసుకొస్తున్నాయని మనకు తెలుసు. మరి ఈ రాశి వారు కేవలం ఒక రాశికే అప్లై అవుతుందా అంటే ఏ రాశిలో వీళ్ళు మా ఛానల్ ఓనర్ గారు ఇచ్చాడనమాట దత్తు గారు. ఏమండి మరి కన్యా రాశి వారికి ఏ వయసులో కర్మ సంబంధాలు ఏర్పడతాయి? అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏ వయసులో ఏర్పడతాయి? ఇదిగో అక్రమ సంబంధాలు కన్యా రాశి వారికి ఎందుకు ఏర్పడతాయి? ఏ వయసులో స్టార్ట్ అవుతాయి? మరి వీరి జీవితం మధ్యలో ముగిసేదేనా? చివరి వరకు ఎదగలరా? పరిహారాలు ఏమిటి? ఇదిగోండి మరి క్వశ్చన్. మరి అడిగినప్పుడు మరి ఛానల్ గారిని అడిగినప్పుడు మరి పండితులు చెప్పాలి కదండి. మరి మిగతా పండితులు కూడా చెప్పాలి కదా. మంచే కదా మనం చెప్తున్నాం. అక్రమ సంబంధాలు పెట్టుకోమని మనం చెప్తున్నాం అండి. అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు పెట్టుకోగలరా నాయన, సూసైడ్లు చేసుకొని చచ్చిపోతారని చెప్తున్నాం. అక్రమ సంబంధాల వల్ల ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్తున్నాం. అక్రమ సంబంధాల వలన మీ పిల్లల జీవితాలు భగ్నమైపోతాయని చెప్తున్నాం. యథా రాజా తథా ప్రజ. మీరు తల్లిదండ్రులు మీరే, కుటుంబ పెద్దలు మీరే అలా చేస్తే చిన్న పిల్లలు పాపం వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళు అలా అదే దారిలో వెళ్తారు. ఆవు ఆవు చేనులో మేస్తే దూడ ఒడ్డును మేస్తుందా? చెప్పండి. మరి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే నాయన ఈ 12 రాశుల వారికి కేవలం కన్యా రాశి వారికే కాదండి బాబు ఛానల్ ఓనర్ గారు, మొత్తం 12 రాశుల వారికి కూడా ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఏర్పడడానికి ఒక్కొక్క దశలో ఉంటుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. వయసు వచ్చిన తర్వాత ఉరకల వేస్తా ఉంటది కామం.
ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. ఆ కామాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు లైఫ్లో. అలా కాకుండా మరి ఈ యొక్క లైఫ్లో మనము దెబ్బతిన్నట్లయితే, తప్పటడుగులు వేసినట్లయితే, అందుకే 16 ఏళ్ల వయసు సినిమా తీశారు శ్రీదేవి, తర్వాత ఈ యొక్క చంద్రమోహన్తో. ఉమ్, ఆ విధంగా తర్వాత ఈ మాఘమాసం వచ్చేసిందని చెప్పేసి, ముందే కూసింది కోయిల అని చెప్పేసి, వసంత మాసం వచ్చిందని కోసిందని చెప్పి పాటలు వింటున్నాం. సో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు ఏ వయసులో ఏర్పడతాయి, ఎందువల్ల ఏర్పడతాయి? ఈ షష్టగ్రహ కూటం వల్ల చాలా ఇబ్బంది అనమాట ఇదంతా కూడా. 12 రాశుల వారి మీద ఎఫెక్ట్ ఉంది. ఆ రాహుని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏం చేస్తున్నారు కంట్రోల్ అవుతాడు వాడు. అసలే ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ల వల్ల ఫోన్లు వచ్చినాయి కదండి. జేబులో పెట్టుకుంటే, షర్ట్ జేబులో పెట్టుకుంటే నీ హార్ట్ పని చేయదంటారు, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్లు అంటారు. మరి ప్యాంట్ జేబులో పెట్టుకుంటే నీకు అంగస్తంభనం జరగదు, నీకు నీ లింగం పురుషలింగం పనిచేయదు అంటున్నారు. సో ఎక్కడ పెట్టుకోవాలి మరి? సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు మనకి అందరు కూడా పంతులు గారు లేటెస్ట్ స్టైల్లో వేసుకుంటున్నారు చూసారా, బ్యాగ్ ఇలా క్యాష్ కలెక్షన్ అనమాట. ఎప్పటికీ హైయెస్ట్ కలెక్షన్ ఎవరికి రా అంటే పంతులు గారికి అన్నమాట. ఇప్పుడు అందులో గాడగాపురం పంతులు గారికి గొళ్ళల్లో ఉన్నాయి చూసారు, బ్యాగ్లు వేసుకొని అన్నదానం చేస్తామండి, వేసేయండి అంటే. దర్శనానికి మనం రెండోసారి కష్టపడి లైన్లో వెళ్ళామనుకో, ఎందుకు వచ్చావు నువ్వు, దుబారా బార్ మతావనా అనా, జా దోసరా బార్ క్యోగానా అంటాడు వాడు సొమ్మేదో పోయినట్టు. ఒరే గుళ్ళో డబ్బులు వేయకండి రా, మొత్తం వీళ్ళందరికి పంతులందరికీ బుద్ధి వచ్చేద్దని మనం చెప్పామనుకో, నువ్వేం హిందువయ్యా, నువ్వేం గురువయ్యా, గుళ్ళకి వెళ్ళొద్దు అంటాడు. రెండోసారి దర్శనం చేసుకొని ఎవరు దర్శనం కోసం మనం చక్కగా గాడగాపురం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అక్కడ పౌర్ణమి రోజున వెళ్ళమని జ్యోతిష్కులు చెప్తారు, వీళ్ళంతా ఫ్రాడ్ గాళ్ళంతా. పౌర్ణమి తప్ప మిగతా రోజుల్లో వెళ్తే దత్తాత్రేయుడు ఎవడా? తర్వాత వెళ్ళమంటారు, పొలోమని వెళ్తారు. అక్కడ ఆశ్రమాల పేరుతో మళ్ళీ పెద్ద పెద్ద స్వామీజీలు అనమాట, వాళ్ళంతానేమో డబల్ రేట్లు పెంచేస్తారు. పౌర్ణమి అండి డబల్ రేట్ ఇక్కడ అని. ప్రజలంతా పాప ఆడవాళ్ళు ముసలోళ్ళు ఏదో ఈ పండితులు మహాపండితులు ఒక్కడ 5వ క్లాస్ చదివినాడు ఉంటాడు. ఈ పంతులు చెప్పేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణమికి 2 పండు అనేవాళ్ళు, అరటిపళ్ళు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు. ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడే. 10th క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు జ్యోతిష్కుడు, ఇంటర్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కడు టీచర్ అని చెప్పి మా గురుగారు సిబిఐటి ప్రొఫెసర్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు అంటుంటే నేను ఏదో అనుకున్నాను, ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను నేను. కాబట్టి తప్పునైనా ఈ యొక్క ఆశ్రమాలేమో డబల్ రెంట్లు అంటాయి, డబల్ ఆశ్రమాలు పేర్లేమో ఆశ్రమాలు, ఏమో లాడ్జింగ్ లాగా వ్యాపారాలు అక్కడ. ఈ భక్తులు వెళ్తారు, ఈ భక్తులకి వెళ్ళగానే అన్నదానం, గణగాపురం దత్తాత్రేయుడు స్వామికి అన్నదానం అని వీళ్ళు బ్యాగులు వేసుకొని తిరుగుతారు. ఆ బ్యాగులు అనమాట, బ్యాగులు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మాత్రం చూడండి ఒక్కొక్కడు ఎంతెంత లావు ఉంటారు, ఒక్కొక్కళ్ళు చక్కగా నెయ్యి పెరుగు అన్ని వేసుకొని తింటారు కదా. రెండోసారి దర్శనంకి వెళ్తే నీకేంటయ్యా, వాడు లైన్లో కూర్చొని చక్కగా వస్తే నీదా గుడి నీదా అని ఎక్కడమాట, ఇలాంటి ప్రశ్నలు అడగాలి. ఒకడేమో రామేశ్వరంలో రాముల వారు కట్టలేదంటాడు. మరి శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి, రాముడు అంటే ఒక వ్యక్తిగా, రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఇంకొకడు. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ నాన్ సెన్స్ అంతా చెప్తున్నారు. ఇదంతా కలియుగ ప్రభావం, అందులో ఒక భాగమే ఈ అక్రమ సంబంధాలు. వీళ్ళంతా వీటి గురించి మాట్లాడాలన్నమాట. కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఏ ఏ దశల్లో ఎలా ఇవి బాధిస్తాయో మనం చెప్పుకున్నాం. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మరి బ్రెయిన్తో పనిచేయరనమాట. కమాండర్ ఆర్డర్ వేస్తే దూసుకెళ్ళిపోవడమే, షూట్ అంటే షూటే అనమాట శత్రు సైన్యం మీద. కాబట్టి మేషరాశి వారందరికీ కూడా ప్రేమలో వీళ్ళు బుర్రతో ఆలోచిస్తారనమాట. ప్రేమకు కావాల్సిందే అది, బుర్రతో ఆలోచించకూడదు, హృదయంతో ఆలోచించాలి. క్యాలిక్యులేషన్స్ వేసుకుని ఒక పెళ్లి కూతురు ఏం జరిగిందంటే సిబల్ స్కోర్ సరిగ్గా లేదని చెప్పేసి పెళ్లి కొడుకుని రిజెక్ట్ చేసేసింది. అంటే వాడికి భవిష్యత్తులో వీడికి ఏ లోను రాదు, ఇల్లు లోను రాదు, కారు లోను రాదు, ఎందుకు వీడితో మనకని చెప్పేసి. అంత క్యాలిక్యులేటెడ్గా ఆడపిల్లలు ఉన్నారమ్మా. కాబట్టి అంత ఈజీ ఏం కాదు. ఈ షష్టగ్రహ కూటం వల్ల శుక్ర రాహువులు అందరూ కలిసి 12 ఉండడం వల్ల పడక సౌఖ్యము ఈ రాహుగ్రహానికి ఉండదు, ఇవ్వనివ్వడు. కాబట్టి కొత్తగా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కాదు, ఉన్న మొగుడు వెళ్ళలే కలిసి పడుకోరు. ఆ విధంగా ఈ టెన్షన్స్ ఉద్యోగాలు వీటి వల్ల. కాబట్టి అక్రమ సంబంధాలు అనేటటువంటివి మేషరాశి వారికి మిగతా ఏ వయసులో ఏర్పడతాయంటే ప్రతి రాశి వారికి టీనేజ్లో ఏర్పడతాయి. అదేం పెద్ద విషయం కాదు. చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు, హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకున్నటువంటి వాళ్ళు నిలబడతారు. అంటే 0.1% వాళ్ళు ఈ యొక్క హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వీళ్ళంతా కూడా తప్పటి అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే నాట్ ఈవెన్ 1%. సో ఈ మేషరాశి వారికి ఈ షష్టగ్రహ కూటం వల్ల 0.1% మందికి ఈ అక్రమ సంబంధాలు ఏర్పడతాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా ఫోన్లలో ఎక్కువగా వాట్సాప్ చాటింగ్లు,
ఫోనుల్లో ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఇమ్మీడియట్ ఫోన్లు పక్కన పడేసేయండి. డోంట్ చాట్ విత్ ద అన్నోన్ పీపుల్. డోంట్ చాట్ విత్ డోంట్ టాక్ విత్ ద మేల్ క్యాండిడేట్స్ ఆర్ ద ఫిమేల్ క్యాండిడేట్స్, వైస్ వర్సా. ఈ విధంగా మీరు మాట్లాడినప్పుడు ఈ అక్రమ సంబంధాలకి తావే లేదు. మరి పరిహారాలు ఏమిటండి బాబు అంటే, నీ కాపురం గ్యారంటీగా పోద్ది, అందులో డౌట్ లేదు. ఎవరైతే నా మాటలు వినకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటామని మేము ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నామండి, దానికి ఇంకొకడు వచ్చి వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారండి అని, ఇలా రకరకాల మంది రకరకాల డిమాండ్స్ ఉంటాయన్నమాట. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాహు శుక్రుడు ఇద్దరు పాడైపోయారు కాబట్టి ఇద్దరికి జపం చేసుకోవాల్సిందే. శుక్ర జపం, శుక్ర స్తోత్రాలు, శుక్రునికి కిలోంపావు బొబ్బరల్ని, తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ఈ యొక్క రాహుకి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి మనం దానం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటేనే మనకి ఈ యొక్క శుక్రుడి క్లచెస్ నుంచి, రాహు క్లచెస్ నుంచి మరి ఇవి ఏర్పడతాయి. ఖచ్చితంగా అక్రమ సంబంధాలను వినగానే కొంతమంది మగాళ్ళకి మంచి హుషారుగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత పెళ్ళాము పోయే, ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే అని వచ్చే లాస్ట్కు మందుబాటులు మిగులుతుంది అనమాట. కాబట్టి డోంట్ బిలీవ్ ద ఉమెన్, ఓకే. అండ్ ఇప్పుడు వైజాగ్ ఆడపిల్లలు నమ్మకూడదు అని మేము చిన్నప్పుడు అంటే, ఎందుకురా బాబు అంటే, బీచ్ల దగ్గరికి వస్తే వాళ్ళు లిఫ్ట్లు ఇమ్మని చెప్పి స్టూడెంట్స్ని అడుగుతారా బాబు, హోటళ్ళకి రెస్టారెంట్లకి తీసుకుపోతారు. తర్వాత ఒక రోజున వచ్చేసి మా నాన్న పెళ్లి సంబంధం కుదిర్చేసాడని చెప్పేసి హ్యాండ్ ఇచ్చేస్తారు, డబ్బులు పోయే, అన్నీ పోయే అని అంటే, అందరూ అలా ఉండర్రా బాబు అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినట్టు కొన్ని ప్రాంతాల వాళ్ళు అలా చేసేస్తున్నారు. ఇప్పుడు నేను ఇది సభామధ్యంగా చెప్తున్నాను కాబట్టి కొంచెం సంస్కారవంతంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ షుడ్ స్పీక్ ద ట్రూత్. అందువలన చెప్పకపోతే కనుక మన వాళ్ళంతా కూడా వృద్ధనారి పతివ్రత, ప్రతి ఒక్కళ్ళు పతివ్రతలాగా బిల్డప్ చేస్తారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఇవన్నీ కుదరవమ్మ. గ్రహాల క్లచెస్లోకి వెళ్ళకండి. శుభమస్తు.